అర్ధరాత్రి 9 గంటలకు సమాచారం ద్వారా బండ అయిపోయింది మామ. ఏం చేయాలి తెలియట్లేదు. కస్టమర్ బైక్ టాక్సీ బుక్ చేసి పార్సల్ ఇస్తున్నాడు. కస్టమర్ ఏం మాట్లాడుతున్నా ఒకసారి వినండి. అన్న 20-30 ఆర్డర్ చేయగలరా? చిన్న పార్కులు నన్ను పర్సనల్ తీసుకెళ్తే ఇంకా 50-70 కేజీ రాదు. అంటే అదని కాదన్న, ఇప్పుడు పార్సల్కి ఒక రేటు. పార్సల్ బుక్ చేసుకుంటానండి. సరే సరే, పార్సల్ బుక్ చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఇది అలవాటు అయిపోతుంది. బైక్ టాక్సీ బుక్ చేయడం, తర్వాత పార్సల్ ఇచ్చేయడం. పార్సల్ ఒక రేట్ ఉంటుంది, బైక్ టాక్సీకి ఒక రేట్ ఉంటుంది. పార్సల్ బుక్ చేసుకుందాం అన్నాడు, ముందుకుంటే పార్సల్ బుక్ చేసుకోవచ్చు కదా, ఎందుకు బైక్ టాక్సీ బుక్ చేసుకోవడం? అనవసరంగా ఈ రైడ్ అయితే క్యాన్సిల్ అయింది. ఈ రైడ్ అయితే కాన్వెంట్ జంక్షన్ నుంచి సాగర్ నడిపడింది. కస్టమర్ పికప్ చేసుకుని OTP ఎంటర్ చేసి స్టార్ట్ అయిపోదాం. మన కస్టమర్ అమ్మాయి కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా డ్రైవ్ చేయాలి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. సో రైడ్ కంప్లీట్ కొడితే 108 చూపించింది. మన కష్టాన్ని గుర్తించి మేడం అయితే 150 ఇచ్చారు. ఒక్కసారి ఊబర్ చూడండి, ఎంత దారుణం నేను ఎక్కడ చూడలేదు. 3 కిలోమీటర్ల పికప్ కి 4.5 కిలోమీటర్ల డ్రాప్ కి 33 రూపాయలు అంట. సరైన టైంలో హ్యాండ్ ఇస్తామమ్మ ఈ బళ్ళు. చూడండి, ఎలక్ట్రికల్ వెహికల్ అంటారు కదా, ఎలా ఉంటది అనమాట. బండి అయిపోయింది. మన ర్యాపిడో గ్రూప్ లో మెసేజ్ పెడితే 12 అన్న మనీ వచ్చాడు. వీళ్ళు వచ్చేలోపు అక్కడ ఫుడ్ కోర్ట్ నుంచి నేను టీ తాగేసి వస్తున్నా. మనకంటే ఒక ర్యాపిడో గ్రూప్ ఉంది కాబట్టి ఒక మెసేజ్ పెట్టగలనే ఇద్దరు చాలా దూరం నుంచి వచ్చారు. మొత్తానికి దొండపాతి టీవీఎస్ సర్వీసింగ్ సెంటర్ దగ్గర పెట్టేసాం బండి. చాలా మంది అనుకుంటారు పెట్రోల్ బండ్ల కన్నా ఈవీ స్కూటీలే బెస్ట్ అని. ఇప్పుడు చూసారు నాకు ఏమైందో, 17 కిలోమీటర్ల దూరంలో అయిపోయింది బండి. మీరు కూడా ఇలాంటి ఈవీ స్కూటీలు తీసుకుందాం అనుకుంటే ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని తీసుకోండి. ఇప్పుడు ఈ బండికి ఎంత అవుతుంది ఏంటో నాకు ఇటు అర్థం కావట్లేదు. నిన్న చూస్తే ఫోన్ ఇరిగిపోయింది, ఇప్పుడు చూస్తే బండి అయిపోయింది. ఇప్పుడు ఈ బైక్ టాక్సీ చేసిన డబ్బులన్నీ రిపేర్ కి పెట్టినట్టున్నాను. మనం బైక్ టాక్సీ కొట్టడికి ఈ 2 ఫీజులు కాలిపోయాయంట. ఇప్పుడు నా బండి రిపేర్ కాస్ట్ ఎంత అయిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసండి.